తెలంగాణలో బయటికి అడుగు పెడితే చాలు ముఖంపై నిప్పులు కురుస్తున్నట్టు అనిపిస్తోంది. 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు, రోడ్లపై వెలవెలబోయిన జనాలు. మరోవైపు ఒక్క రోజులోనే 16 మంది ప్రాణాలు కోల్పోయినట్లు ప్రభుత్వం చెబుతోంది. అయితే ఇప్పుడు అందరి ప్రశ్న ఒక్కటే: ఈ భయంకరమైన ఎండల నుంచి తెలంగాణకు ఉపశమనం దొరుకుతుందా? వర్షాలు వస్తాయా? మీరు చూస్తున్నారు బరిసె. తెలంగాణ ప్రస్తుతం ఈ ఏడాది అత్యంత తీవ్రమైన ఎండలను ఎదుర్కొంటోంది. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, పెద్దపల్లి, సూర్యాపేట, జయశంకర్ భూపల్లి వంటి జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 46 డిగ్రీల వరకు నమోదయ్యాయి. పగటిపూట రోడ్లపై జనసంచారం తగ్గిపోయింది. చాలా చోట్ల మధ్యాహ్నం 12 గంటల తర్వాత బయటికి రావడానికి ప్రజలు భయపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర వ్యాప్తంగా హీట్వేవ్ ప్రభావంతో కనీసం 16 మంది మరణించినట్లు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు రూ. 40 లక్షలు ఎక్స్గ్రేషియా కూడా ప్రకటించారు. ఒక్కసారి ఆలోచించండి. ఎండ కారణంగా ప్రాణాలు పోవడం అంటే ఎంత దారుణమైన పరిస్థితి. రోజువారీ కూలీలు, రోడ్లపై పనిచేసే కార్మికులు, వ్యవసాయ కూలీలు, వీళ్లకు ఎండ నుంచి తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. ఉదయం ఇంటి నుంచి పనికి వెళ్ళిన వ్యక్తి సాయంత్రానికి తిరిగి రాకపోతే ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించండి. ఇదిలా ఉంటే భారత వాతావరణ శాఖ కొన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్, మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. కానీ ప్రజలకు కొంత ఊరటనిచ్చే వార్త కూడా ఉంది. మే 28 నుండి తెలంగాణలో కొన్ని ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన ప్రీ మాన్సూన్ వర్షాలు పడే అవకాశం ఉందని IMDA అంచనా వేస్తోంది. ఈ వర్షం కారణంగా ఉష్ణోగ్రత కొంత తగ్గే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కానీ ఒక్క విషయం మాత్రం గుర్తుంచుకోవాలి: వర్షాలు పడే వరకు నిర్లక్ష్యం చేయొద్దు. మధ్యాహ్నం 11 గంటల నుంచి 4 గంటల మధ్య బయట తిరగటం, ఎక్కువ నీళ్లు తాగడం. బయట తిరగకండి, ఎక్కువ నీళ్లు తాగండి. వృద్ధులు, చిన్నపిల్లలు, అనారోగ్యంతో ఉన్నవారు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ఎండలు కేవలం అసౌకర్యం కాదు, ప్రాణాలు తీసే స్థాయికి చేరుకున్నాయి. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏమిటి? మీ ప్రాంతంలో ఎంత ఉష్ణోగ్రత ఉంది? కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి ముఖ్యమైన వార్తల కోసం బరిసే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. నేను రవి, మళ్ళీ కలుద్దాం.